పేపర్లకు వస్తుంది. అంటే మీ దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు ఇక్కడ పోలీసుల. ఇలా వారిని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళను పక్కకు తప్పియండి, పక్కకు తప్పించి మంచోళ్ళం పెట్టండి. లేకపోతే ఇలా మీ దాంట్లో అయితే పోలీసే కోర్టులు అయితే సమాజం ఎడిపోతుంది. సిపి గారు అదే ఆలోచించాలి. మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మనకు ఎన్నికలు వస్తున్నాయి. కొందరు చెప్తారు, ఇక ఓటు రానోడు అందులో చెప్తాడు, వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆడ రేవంత్ అని ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నాడు. పోనీ మనకి ఇచ్చిన శాఖల పైసలు వస్తాయంటే అవి కూడా లేవు. ఒకటి దేవుంది, దేవుని పైసలు ఏందినా, ఒకటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మన కేసీఆర్ బాగా పచ్చగా ఉన్నదని అనుకుంటాడు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురయ్య గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురయ్య గారు తిరిగేదందుకు. దయచేసి మీరందరూ ఆలోచించాలి. మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో అని చెప్తాడు, ఎవడేం చెప్పారు వినకండి. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్ లో వస్తుంది, మనకి మంచి రోజులు ఉంటాయి. మరి రాహుల్ గాంధీ గారు మరి ప్రధానమంత్రి అవుతాడని తెలియజేస్తున్నా. ఈయన రేవంత్ అన్న స్కీమ్లను మీరు చూస్తున్నారు, కానీ ప్రచారం తక్కువ ఉంది. ఆ ప్రచారాన్ని మీరు చేయవలసిన బాధ్యత ఉంది. ఇక రైతు బంధు చేసిండు, ఇక కేసీఆర్ అయితే డబ్బు కొట్టుకోటి చెప్పేది, కానీ మన వాళ్ళు ఎవరు చెప్తారు? మరి అది మొదలు చేయండి. ఇలా మనకి ఇల్లు ఇస్తుండు, మనకి 3500 ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగిన అన్న సమ్మేర్యాలు కావాలి, పట్టాలు కంపల్సరీ చేపిస్తా, సమ్మేర్యాలలో వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తాను అన్న అని చెప్పడం నాకు జరిగింది. మీరు ఎవ్వరు కూడా ఆధైర్యపడదు. కొండ మురళి పిరికోడు కాదు, భయాన్ని భయపెట్టిస్తాడు. నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు, సావు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా పడుగు బలైన వర్గాలు ధైర్యంగా వస్తారు అంతే తప్ప వీళ్ళు బయటికి రారు, చెత్త రారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ వెనుక కొండ మురళి ఉంటాడని తెలియజేస్తూ, మళ్ళా భవిష్యత్తులో కూడా ఈ కొండా సురేఖను సోదరిగా గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా.